మహానటి సావిత్రికి ఒక వింత అలవాటుండేది. ఆవిడ షూటింగులకి వెళ్తున్నప్పుడు, ఆవిడ వ్యానిటీ బ్యాగ్‌లో ఎంతుందో వచ్చేవాళ్ళు వాళ్ళ తాలూకు ఆపదను బట్టి చేతికందినంత మొత్తం ఇచ్చేసేది. మరి వెనక ముందు చూసుకునేది కాదు. అలాగే ఏముంటే అది ఇచ్చేసేదన్నమాట. అలాగా షూటింగుల్లో కూడా షూటింగ్ చేస్తుంటే కలివిడిగా షూటింగ్ చేసి అంటే మొదటిసారి టెంకాయ కొట్టినప్పటి నుంచి చివరిలో షూటింగ్ అయిపోయిన తర్వాత పూసనికాయ కొడతారంటారు. ఆ పూసనికాయ అంటే షూటింగ్ అయిపోయిందని చెప్పడం. ఆ షూటింగ్ అయిపోయిందనే రోజు సావిత్రమ్మ కొంత డబ్బు చేతిలో పెట్టుకొని, కొంత డబ్బు మేనేజర్ నుంచి రప్పించి, అక్కడ ఉన్నటువంటి లైట్ బాయ్స్ అందరూ కూడా పేరు పేరున పిలిచి ఇచ్చేదన్నమాట. అందులో సీనియర్ లైట్ బాయ్స్ అంటే సావిత్రమ్మ చిన్నవాళ్ళుగా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళుగా ఉంటున్న వాళ్ళని పిలిచి ప్రత్యేకించి గౌరవించేది. ఇక్కడ లైట్ బాయ్ గురించి ఒక్క మాట చెప్తాను వినండి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ సదుపాయం లేదు. సుమారు ఒక 100 అడుగుల పైన ఎక్కి చిన్న ఆర్చ్‌లా కర్రల ఆర్చ్‌లా కట్టుకొని అంటే నిచ్చెనలాగా ఉంటుందన్నమాట. ఆ నిచ్చెన మీద కూర్చొని 10 కేజీల రిపీట్. ఆ నిచ్చెన మీద కూర్చొని 10 కేజీల బరువున్నటువంటి లైట్‌లని ఆపరేట్ చేస్తుండేవారు. ఉదయం ఆ నిచ్చెన ఎక్కినట్టయితే ఆ 100 అడుగుల ఎత్తుకి ఎక్కినట్టయితే మళ్ళీ మధ్యాహ్నం ఎక్కినట్టయితే మళ్ళీ సాయంత్రం ఇలాగమాట. అంతవరకు కొంచెం కూర్చుండవలసింది. నిలబడడానికి కూడా అవకాశం లేదు. నిలబడితే తగులుతుంది టాపు. అలా కూర్చోవాలి. అలా సాగిలపడాలి. అందువల్ల వాళ్ళకి నిజంగా వాళ్ళ కష్టాన్ని కళ్ళారా చూసినటువంటి సావిత్రమ్మ ఆయనకి పిలిచి డబ్బులిచ్చేదన్నమాట. ఇది ఆవిడ అలవాటు. ఆవిడ అలవాటు మాట. ఎవరికైనా అలాగే ఆవిడకున్న అలవాటులో ఇంకో అలవాటు ఏంటంటే ఎవరైనా చిన్న చిన్న ఆర్టిస్టులు, ఒక చిన్న ఆర్టిస్టులు ఆడవాళ్ళైతే ఏదైనా పెళ్లి చేసుకుంటున్నామంటే ఒక చీర, తాళిబొట్టు ఇచ్చే అలవాటు ఉంది ఆవిడకి. అలాగ ఎంతమందికి ఇచ్చిందో లెక్కే లేదు. ఆవిడ దగ్గర పనిచేస్తున్నటువంటి తమ్మండుగురికి కూడా 2 బోనసులుండేయి. అక్కడ దీపావళికి, సంక్రాంతికి. ఆ 2 బోనసులతోనే వాళ్ళు సంవత్సరం అంతా గడిపేవారన్నమాట. 2 బోనసులు కూడా భారీగానే ఇచ్చేవారన్నమాట. అంటే అప్పట్లో ఒక రూ. 100 జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళకి రూ. 1000 చొప్పున బోనస్‌గా ఇచ్చేదన్నమాట. వస్త్రాలు లోటే లేదు. వాళ్ళకి పెళ్లి కదా, సంక్రాంతి కదా, లేకపోయినట్టయితే దీపావళి కదా అని మంచి వస్త్రాలనే ఇచ్చేదన్నమాట. అటువంటి అలవాట్లు చేసుకుంది. తనతో పాటు సమకాలీనులైనటువంటి పెద్దవారి ఇంట్లో పెళ్లి జరిగితే ఆవిడకొక అలవాటు ఉంది. ఆ పెళ్ళికి వెళ్ళిందంటే మామూలుగా వెళ్ళేది కాదు. ఏదో కట్నం, కానుకలు చదివించేది కాదు. గానీ సావిత్రమ్మ వెనక ఒక వెండి బిందె వచ్చేది. ఆ వెండి బిందె తీసుకొని వెళ్ళి వెండి బిందె ముందొచ్చిందంటే సావిత్రమ్మ వస్తుందని అర్థం మాట. ఆ వెండి బిందె ఇచ్చి వధూవరులను ఆశీర్వదించి వచ్చేదన్నమాట. అంత దాతృత్వం ఉన్న సావిత్రి ఒకానొక సమయంలో గుమ్మడి గారి దగ్గర ఒక రూ. 2000 తీసుకోవడం జరిగింది. బాబాయ్ నాకు కొంచెం డబ్బులు కావాలి ఇస్తారా? మళ్ళీ ఇచ్చేస్తాను అనేసి. అదేంటమ్మా ఎంత కావాలి నీకు? ఆయన అనుకున్నాడు ఎన్నో లక్షలు అనుకున్నాడు ఆయన. ఈవిడికి అలాగే ఏదో అప్పటికి అవసరం 2000 అడిగింది. అడిగితే ఆయన దాందే ఉందమ్మా జేబులోనే ఉన్నాయని చెప్పేసి తీసిచ్చాడు. తర్వాత ఆవిడ సినిమాల్లో వేషాలు రాలేదు. ఆవిడ బాగా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆవిడ కోమా స్టేజీకి వెళ్ళే ముందు గుమ్మడి గారి దగ్గరకొచ్చి, "ఏవండీ అంటే బాగున్నారా? ఆరోగ్యం ఎలాగుంది? ఆరోగ్యం బాగా చూసుకోండి" ఆ! అని చెప్పేసి కుశల ప్రశ్నలు వేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో దిండు ఇలా తిరగేసేసరికి ఒక రూ. 2000 కనిపించాయి. అక్కడ ఒక లెటర్ ఉంది. ఆహ్, ఆయన్ని బాబాయ్ ఏదో పిలుస్తుంది డ్యాడీ అని చెప్పేసి. అందరూ ఎస్వి రంగారావు అని బాబాయ్ అని గాని, డ్యాడీ అని గాని పిలుస్తుందని అనుకుంటాం గానీ, ఎస్వి రంగారావు గారిని బావ అని పిలిచేది సావిత్రి. ఈ గుమ్మడి గారిని బాబాయ్ అని పిలిచేది. అందులో లెటర్ ఉంది. చాలా కాలం క్రితం నాకు అవసరం ఉందని రూ. 2000 నేను తీసుకున్నాను. అది ఎంతవరకు
చెల్లించకుండా ఉండనందుకు క్షమించండి. దయచేసి మీరిచ్చినటువంటి ఎంతో దయతో ఇచ్చినటువంటి డబ్బు మీకు అందజేద్దామని వచ్చాను. ఆలస్యానికి క్షమించండి అని చెప్పేసి మీ సావిత్రి లెటర్ రాసి వెళ్ళిపోయిందన్నమాట. తర్వాత ఆవిడకి ఎంతో ట్రై చేశాడు. ఆవిడని ఫోన్‌లో మాట్లాడదామని ఫోన్ అందుబాటులో లేకపోయింది. ఆయన చాలా బాధపడ్డాడన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని దాన ధర్మాలు చేసినటువంటి సావిత్రిని ఏం కాపాడింది? ఇంత అందరి మంచి కోరుకున్నటువంటి సావిత్రిని ఏ మంచితనం కాపాడింది? ఎందరినో ఆపదలో ఆదుకున్నటువంటి ఆపద్బాంధవి అయినటువంటి సావిత్రిని చివరకు మృత్యువు కూడా అంటే యావగించుకొని కోమా స్టేజ్‌లో 18 సంవత్సరాలు ఉంచిందే. ఎవరు? ఎవరు దీనికి బాధ్యులు? సావిత్రిని ఏ శక్తి కాపాడలేదు.